మీరు ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఉప ఎన్నికలు. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గారు పోటీ చేస్తారు. ఎవరు వచ్చేటట్టు అనిపిస్తుంది? నాకు సునీత గారు వచ్చేది. ఆ, సునీతే పక్క. ఆ. అంటే దేనికి సునీత వస్తుందని అనిపిస్తుంది అంటారు మీరు? ఎందుకంటే సార్ ఇది సునీత అంటే ఆయన చనిపోయిండని కాదు, చనిపోయిండని కాదు, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయనకు ఇక్కడ అందరికి బోరబండ ఏంది సుబ్బుగూడ ఇప్పుడు ఇప్పుడు రహమత్ నగర్ అన్ని ఆయనకు తెలుసు. ఆయన ఉన్నప్పుడు గోపీనాథ్ గారు చనిపోక ముందు ఎట్లా చూసుకోండి మీ నియోజకవర్గం ప్రజలు ఎట్లా చూసుకున్నారు? మంచిగా చూసుకున్నాడే, అందరు మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎవళ్ళు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవళ్ళు ఇప్పుడు ఏమది ఇప్పుడు నవీన్ యాదవ్, నవీన్ యాదవ్ ఫస్ట్ బీజేపీలో ఉండే ఉన్నాడా లేడా? ఫస్ట్ బీజేపీలో నవీన్ యాదవ్ బీజేపీలో అక్కడ టికెట్ ఇవ్వలేరు ఆయనకు. ఆ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీకి వెళ్ళి అక్కడక్కడ తిరిగిండు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లోకి వచ్చి టికెట్ కావాలంటే టికెట్ ఇచ్చిర్రు. ఆ ఇచ్చిరో ఇవ్వలేదు ఇంకో తెలియదు. ఇచ్చిర్రు అని గ్యారంటీ లేదు. కన్ఫర్మ్ అయిందా? అయితే అయిండొచ్చు. ఇప్పుడు అజరుద్దీన్ ఏం చేయాలి? అజరుద్దీన్ ఎక్కడ పోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అజరుద్దీన్ ఎక్కడ పోవాలి? ముందు అజరుద్దీనే కదా టికెట్. మరి అజరుద్దీన్ ఎక్కడ పోవాలి? ఆయన మీరు ఎవరికి మద్దతు ఇస్తామంటారు మీరు? ఇప్పుడు మద్దతు అంటే మాది బీఆర్ఎస్. కాకపోతే ఇప్పుడు అజరుద్దీన్ ఎక్కడ పోవాలి? ఈయనకు నవీన్ యాదవ్ ఇచ్చినప్పుడు ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి అంటే ప్రజల మధ్య పోవాలంటారా? ప్రజల మధ్యకు ఉన్నాడే ముందు ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో అజరుద్దీన్ మరి అప్పుడు నవీన్ యాదవ్కి ఎందుకు ఇవ్వలేదు? టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? నవీన్ యాదవ్కి ఇవ్వాలి కదా. అప్పుడు అజరుద్దీన్కి ఎందుకు ఇచ్చిర్రు? అంటే ఇప్పుడు మీరైతే డైరెక్ట్గా చెప్పాలంటే మీరు ఎవరికి ఓటేస్తారు? ఓటు అంటే బీఆర్ఎస్. ఓటు ఎక్కడ పోదు, ఓటు బీఆర్ఎస్కి. కాకపోతే క్యాండిడేట్లకు ఎందుకు వేస్ట్ మాట్లాడండి. 2500 ఇస్తానని చెప్పిండు, 2500 ఇస్తానని చెప్పిండు ఆడవాడికి. అది కూడా వేస్ట్ అయిపోయింది. అవన్నీ డోంట్ కేర్, నో రెస్పెక్ట్. నెక్స్ట్ వేసేది కేసీఆర్కే. మేము రైల్వే ఎంప్లాయీస్. అంటే దేనికి మీరు కేసీఆర్ బీఆర్ఎస్ రావాలి, మాగంటి సునీతనే రావాలని దేనికి అనుకుంటున్నారు మీరు? దేనికి అనుకునేది కాదు. మాట మాట్లాడినాక ఒకటి ఉండాలి. ఎట్లా ఉండాలి తెలుసా? మాట చెప్పిన తర్వాత దాంట్లో సగమని చేయాలి. ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఈ 2 సంవత్సరాల్లో ఫ్రీ బస్సు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 సబ్సిడీ గ్యాస్ కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఎన్నో పెట్టింది. తులం బంగారం కావచ్చు. ఇంత పచ్చిగా మాట్లాడడం అంటే ఎంతవరకు కాదు. నేను కూడా పక్క టీడీపీ ఉన్నా. మాట్లాడిన తర్వాత ఒక్కటనే ఉండాల. ఒక్కటి మ్యాక్సిమం 2500 ఇస్తానని చెప్పి మాట్లాడిన తర్వాత ఒక్కటి లేకపోతే ఒక్కటే. నా డోంట్ కేర్. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలని నెరవేర్చకపోవడం వల్లనే మేము బీఆర్ఎస్ రావాలి. తర్వాత ఏమన్నాడు తెలుసా? మేము కూడా రైల్వే ఎంప్లాయీస్. అక్కడ పోయి చేసినాము. ఇక్కడ లంక బిందెలు ఉన్నావని వచ్చినావా, నా స్టీల్ బిందెలు ఉన్నావని. అదే కొడక ఏం మాట్లాడినావు అది. కేసీఆర్ ఇండ్లు కూడా ఇచ్చిండు తెలుసా? కేసీఆర్ అంట మంచి ఆయన హాస్పిటల్ కూడా పడినాడు. మనదైతే పక్క రాయలసీమది. కేసీఆర్ అంత మంచోడు ఇవ్వట్లేదు. మీరు ఈ ఏరియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు? మ్యాక్సిమం నన్ను 50 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. అంటే మీరు గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కి వేసారు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ రావాలని ఇప్పుడు కూడా టీఆర్ఎస్కే వేస్తాం మేము. పక్కా టీఆర్ఎస్ఏ మాకు అవసరం.